ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ కర్తవ్యం ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే శ్రీమతాలను ఉల్లంఘిస్తున్నామో అక్కడే సమస్యలు, అక్కడే రాంగ్ రికార్డింగ్. సో చింతన అని చెప్పి ఏదైతే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామో 25th January 1979 పేజ్ నంబర్ 89. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరైతే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత దేహ జ్ఞానం తెలుసుకుని దేహ జ్ఞానం నమ్మడానికి కారణం ఏంటి? జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బాబా చెప్పేది ఆత్మజ్ఞానం అయితే దేహ జ్ఞానాన్ని ఎందుకు నమ్మారు? బాబా చెప్పిన ఆత్మజ్ఞానాన్ని ఎందుకు నమ్మలేదు? ఆన్సర్ ఈ మురళిలోనే ఉంది. మీకు ఎంతవరకు అండర్స్టాండ్ అయిందో మీకు తెలియాలి కాబట్టి అందరూ ఆన్సర్స్ పెట్టండి. రైట్ అయితే సంతోషించవచ్చు మీకు అండర్స్టాండ్ అయినందుకు. ఒకవేళ రైట్ కాకపోతే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనం అన్నిటికీ ఇంకా ప్రాక్టికల్లోకి రావాలి. మనకు ప్రశ్నలు రావద్దు. ఇంక ఇప్పటికీ కొంతమంది కొన్ని విషయాలు వచ్చేసరికి వాళ్ళది తప్పు, వీళ్ళకి తప్పు అంటున్నారు. స్వయం పట్ల బాధ్యత తీసుకోనంత వరకు పరివర్తన అన్నది రాదు. వాళ్ళది తప్పు, వీళ్ళు వాళ్ళ వల్లే ఇలా చేశాను అన్నామంటే కార్మిక్ ఫిలాసఫీ అర్థం కాలేదని అర్థం. మనం మాస్టర్ రచయితలం అన్న విషయం మనకు తెలియదు. అది కరెక్ట్ ఆన్సర్స్. చలో ఆ మాత్రం క్యాచ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని సరిదిద్దాలి. ఇంకా నేనేదో చెప్తూ ఉంటే మీరు వినడం అని కాకుండా స్టూడెంట్స్ అందరు పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటున్నారో, సో మనం బాబా చెప్పినట్టు ఇప్పుడు జ్ఞాన చర్చలు పెట్టుకుని నేర్చుకుంటే ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో ఆన్సర్స్ అయితే రైటే. సో ఈ ఆన్సర్ ఎక్కడుంది? పేజ్ నెంబర్ 90లో ఉంది. జ్ఞానంపై గౌరవం అంటే మొత్తం ఆన్సర్ అంతా అదే, కానీ బాబాపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ ప్రతి మహావాక్యాలపై అచంచల నిశ్చయం ఉండాలి. సో ఆయన చెప్పి జ్ఞానంలోకి వచ్చినప్పుడు మనం విన్న మొట్టమొదటి పాఠమే ఆత్మ. సో ఆత్మ అన్న పాఠం చెప్పినప్పుడు మరి ఎందుకు దేహం గురించి, దేహ నియమాల గురించి పట్టుకున్నాం అంటే నిశ్చయం లేకపోవడం వల్ల. అంటే ఏం చేసాం మనము? అందరూ ఏది చేస్తే నేను అదే చేస్తాను అని చెప్పి అందరూ చేస్తున్నారని చెప్పి చేస్తూ పోయారు. సో అందరూ చేస్తున్నారంటే అది రైట్ ఏమో అన్న ఒక రాంగ్ రికార్డింగ్ జరిగిపోయింది చాలా మందికి. ఇంతమంది తప్పు చేస్తారా అంటున్నాను. మేము ఎప్పుడైతే జ్ఞానం చెప్పడం మొదలు పెట్టామో అప్పుడు అందరు ఏమన్నారంటే, ఒకవేళ ఇది రైట్ అయితే ఆత్మ జ్ఞానము, ఆత్మ ఇది చెప్పాడు, మన జీవ జన్మ ఇవన్నీ చెప్తే ఇంతమంది ఎట్లా తప్పు చేస్తారంటున్నారు. సో తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మౌంట్ అబు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ అది తప్పు అయితే బాబాయ్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు వాచా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవే ప్రశ్న అడుగుతాయి. ఎందుకంటే ఒకప్పుడు నన్ను అడిగారు అందరు. మీరు అప్పుడు మళ్ళీ ఆన్సర్స్ ఆలోచించుకుని ఏం చెప్పాలి అని ఆలోచించడం కానీ, మళ్ళీ నాకు ఫోన్ చేసి అక్క నేను ఏం చెప్పాలి అనే కన్నా మీకు ఆన్సర్స్ చెప్పేస్తున్నా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అవును స్టార్ట్ అయింది. సో ఆయన అటు వెళ్ళగానే బ్రహ్మబాబా వెళ్ళగానే దర్గాలు కట్టేయడము, తర్వాత బాబాని పక్కన జరిపేయడము, శివ బాబాని.
సో ఇవన్నీ జరిగిపోయినాయి. దీనికి అన్ని రుజువులు ఎక్కడున్నాయంటే మౌంట్ అబూని. మీరంతా మౌంట్ అబూకి వెళ్లి చూసొచ్చారు. ఎక్కడ కూడా శివబాబా ఫోటో కనిపించదు. ఒక బల్బ్ తప్పితే. వెతికితే అది కూడా ఎంతో కష్టం. సో బ్రహ్మబాబా పెట్టేసుకున్నారు. అంటే ఆయన గురువు, ఆయన తర్వాత మేమన్నట్టు. ఆ తర్వాత ఆ సమాధులు. సో ఏమని చెప్పారు? ఆ సమాధుల దగ్గర కూర్చుని దానికి పీస్ టవర్ అని పెట్టి, ఆ సమాధి దగ్గర కూర్చుని మీరు యోగం చేస్తే మీకు శక్తి వస్తది. శక్తి ఎలా వస్తది అసలు ఆత్మలోకి? ఆత్మలోకి శక్తి ఎలా వస్తుంది? నేను మైక్స్ ఆన్ చేశాను. సో ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇంక మీ ఉన్నతి మీకు మాట్లాడడము, చెప్పడం అంతే ఇంకా వచ్చేసేయాలి ఇలా ప్రశ్న అడిగామంటే. రేపు మీరు వాచా సేవ చేయనీకెళ్తే ఎవరైనా అడిగారంటే చెప్పాలి. సో మౌంట్ అబూలో ఉన్న బ్రహ్మబాబా సమాధి దగ్గర కూర్చుని యోగం చేస్తే శక్తి వస్తది అన్నారు. కానీ యాక్చువల్‌గా ఆత్మలోకి శక్తి ఎట్లా వస్తది? వర్ధిని అక్కయ్య మైక్ ఆన్ చేసి చెప్పండి. చెయ్యెత్తారు గదా! ఆడియో ఆన్ చేయడానికొస్తుంది. సో ఆత్మలోకి ఓకే. శక్తి ఎలా వస్తుంది? స్వయాన్ని ఆత్మగా అనుకొని బాబాని స్మృతి చేసినప్పుడు ఆత్మలోకి శక్తి అంతే లభిస్తుంది. సింపుల్. ఒక చిన్న సింపుల్ క్వెషన్స్ అడిగినా వెంటనే ఆన్సర్ వచ్చాను. నేను అడిగానంటే ఏదో ఒక అందులో ఏదో ఉందనుకోవద్దు. అదే. సబ్జెక్ట్ ఆత్మే. క్వెషన్ హ్మ్. అడిగిందంటే ఆత్మలోకి శక్తి ఎట్లా వస్తుందంటే ఇంతసేపు ఆలోచిస్తూ ఇప్పుడు గనక మీరు సంగమంలో ఆలోచించారంటే వచ్చే కల్పనలో చెప్పేది నమ్ముతారు. హ్మ్. మీకు అర్థమవుతోందా? ఎక్కడ రాంగ్ రికార్డింగ్ జరుగుతుందో? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి? బ్రహ్మబాబా సమాధి దగ్గర కూర్చుని అక్కడ యోగం చేస్తే ఆత్మలోకి శక్తి వస్తదని చెప్పారు బ్రహ్మకుమారిలు. అవునక్కయ్య, విన్నా అబద్ధం నేను గూడా. చెప్పారు. సో హ్మ్. ఎక్కడి నుంచి వస్తది శక్తి? అంటే బాబా ఆత్మ నుంచి. పరమాత్మ తలుచుకుంటే. హ్మ్. మీకిప్పుడు రికార్డింగ్ ప్రాపర్‌గా జరిగిపోవాలి. హ్మ్. అక్కయ్య శశికళ అక్కయ్య ఏదో నో పెట్టారా? మైక్‌లు ఆన్ చేయనీకొస్తది. మైక్‌లు ఆన్ చేయొచ్చు అందరూ. మాట్లాడాలనుకున్న వాళ్ళు. సో ఆత్మ పరమాత్మను తలుచుకుంటే వస్తది. సో ఏ మతానికి పునాది పడింది? సో ఈ రకంగా సమాధుల దగ్గర కూర్చుని మెసేజ్ పెట్టండి. ఈ రకంగా సమాధుల దగ్గర కూర్చుని యోగం చేస్తే శక్తి వస్తది. సో ఇస్లాం మతానికి పునాది పడింది. సో ఎవరెవరైతే ఈ విషయాన్ని నమ్మారో సమాధి దగ్గర కూర్చుంటే శక్తి వచ్చేస్తది. దాని పేరే పీస్ టవర్ అన్నారు. పీస్ టవర్ అంట ఆ టవర్ దగ్గర కూర్చుంటే పీస్ వచ్చేస్తది. ఎందుకంటే అక్కడ అంత వైబ్రేషన్స్ ఉన్నాయి, అవ్వున్నాయి. ఇవన్నీ చెప్పారు. సో మరి అక్కడ అంత పీస్ వైబ్రేషన్స్ ఉండి అక్కడ కూర్చుంటే మొత్తం ఆత్మలోకి అంత శక్తి వచ్చేస్తే మరి మౌంట్ అబూ నుంచి జ్ఞానం ఎందుకు రాలేదు బయటికి? మనం అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చాం గానీ అక్కడే ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదు? మరి వాళ్ళు పొద్దంతా అక్కడే ఉంటారు కదా! సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే మెయిన్ ఇక్కడ ఆత్మనే నిర్ణయం తీసుకుంటుంది. హ్మ్. బయట వాతావరణం ఎలా ఉన్నా ఇప్పుడు మనం రుజువులు చూపిచ్చాము. రుజువులు చూపిచ్చినా ఒకప్పుడు మాకు తెలీదన్నారు అందరూ జ్ఞానము. మాకు తెలిస్తే ఇంక మేమంతా ఇంక తెచ్చేస్తాం సత్యుగాన్ని అన్నారు. సో ఇప్పుడు 18 నుంచి చెప్తూనే ఉన్నాం. బట్టీలని చెప్పి తిరుగుతూ చెప్తా. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొంతమంది శివబాబా శ్రీమతాన్ని పాటించట్లేదు? ఎందుకు బ్రహ్మకుమారిల మన్మతాన్ని పాటిస్తున్నారు? కారణం ఏంటి? మెసేజ్ పెట్టండి. రుజువులు చూపిచ్చిన తర్వాత కూడా ఎందుకు కొంతమంది శివబాబా శ్రీమతాన్ని ఆచరించకుండా బ్రహ్మకుమారిల మన్మతాలను ఎందుకు పాటిస్తున్నారు? మెసేజ్ పెట్టండి. ఎంతవరకు మీరు అండర్‌స్టాండ్ చేసుకున్నారు? స్వప్రయోజనాలు యెస్. మౌంట్ అబూ రానివారు అని బాడీ కాన్షియస్‌నెస్ జనరల్ ఆన్సర్స్ ఇవ్వొద్దు. ఇక దేహాభిమానం అన్న పదాన్ని వాడొద్దని నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. సో మేబీ వర్ధిని అక్కయ్య కొత్త కాబట్టి పదం వాడారు. కరెక్ట్‌గా ఆన్సర్స్‌కొచ్చారు. బాబాని నమ్మకపోవడము. హ్మ్. ఇంకా రైటే ఆన్సర్స్. జ్ఞానంలోకి పోవడం, స్వప్రయోజనాలు. బాబా పైన నిశ్చయం లేదు. కరెక్టే. ఇంకా తెలియాలి.
నిశ్చయం ఆన్సర్ రైటే గాని ఈ రోజు ఆయన చెప్పింది ఎందుకు నమ్మలేదు? బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని నమ్మారు ఇటువైపు. సో ఇంకొక ఆన్సర్ ఏంటి అంటే దివ్య బుద్ధి వాడలేదు అది. సో ఎందుకు మళ్ళీ మళ్ళీ విషయం చెప్తున్నాము అని అంటే బాబాకి కనెక్ట్ అయినప్పుడు బుద్ధి పనిచేయడం మొదలు పడుతుంది. సో ఆ నిశ్చయం అన్నది ఉంటుంది. ఆ నిశ్చయం ఉన్నోళ్ళు ఎట్లాగైనా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆ దివ్య బుద్ధిని వాడినప్పుడు దివ్య బుద్ధి బ్రహ్మకుమారిల మన్మతాన్ని తిరస్కరిస్తుంది. శివబాబా యొక్క ఆత్మజ్ఞానాన్ని స్వీకరిస్తుంది అది. సో బుద్ధి పని చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే బాబా ఇచ్చేదే దివ్య బుద్ధి అన్న గిఫ్ట్. వికారాలకు వశం అవ్వకపోతే పని చేయదు అంటారు. సో కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. ప్రతి నిమిషము బుద్ధిని వాడుతున్నామా, అష్టశక్తుల్ని వాడుతున్నామా? సో బుద్ధి పని చెయ్యాలి అంటే ఏంటి? శివబాబాకి కనెక్ట్ అయితే పని చేస్తుంది, వచ్చేస్తుంది. తర్వాత శక్తులు పనిచేయాలి. నేను ఏం నిర్ణయం అంటే ప్రతి నిమిషం ఒక నిర్ణయం తీసుకొని గడుపుతున్నాం మనం. మనం ఏంటంటే గాలికి వదిలేసాం మన బుద్ధిని కాబట్టి మనకి ఏం తెలియట్లేదు. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇంకొకరి మీద పడిపోతున్నాం. కానీ యాక్చువల్ గా నిర్ణయం తీసుకుంటుంది మనమే. సో ఇప్పుడు బుద్ధి బాబాకి కనెక్ట్ అయితే పనిచేయడం మొదలు పెడుతుంది. సో అష్టశక్తులు అంటే ప్రతి నిమిషం అష్టశక్తులు వాడాలంటే ఏ సంకల్పం చేయాలి? అష్టశక్తులు పనిచేయడం మొదలు పెట్టాలంటే బాబా ఒక సంకల్పం చెప్పారు. క్లాసుల్లో చాలా సార్లు రివైజ్ చేయించాను. మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయిస్తున్నాను మీ చేత. మీకంటూ ఒక పుస్తకం ఉండాలి, అందులో రాసుకుని ఉండాలి. సో మళ్ళీ అక్క మేము ఎక్కడ రాసుకున్నామో మాకు తెలియట్లేదు అని అనొద్దు. ఎందుకంటే రివైజ్ చేస్తూ ఉంటే ఇలా క్లాస్ లో మనము క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు వెంటనే వచ్చేయాలి. ఎందుకు వచ్చేయాలి? కర్మక్షేత్రంలో మీరు ఆ సంకల్పాలు చెయ్యాలి కాబట్టి. సో అష్టశక్తులు పనిచేయాలి అని అంటే బాబా ఇచ్చిన సంకల్పం ఏంటంటే నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాని. ఈ సంకల్పం చేస్తే సాకార లోకం నుంచి డిటాచ్ అయినప్పుడు మీ అష్టశక్తులు పనిచేయడం మొదలు పెడతాయి. అందుకే మీకు యోగం చేయించినప్పుడు కూడా మరీ చేయించాము. ఉదయం లేవగానే బాబాతోటి మాట్లాడి చేసి సేవ కోసం అని దిగుతాము. దిగినప్పుడు ఏమవుతుంది? అష్టశక్తులు అంటే ఆ సంకల్పం చేసినప్పుడు సాకార లోకం నుంచి డిటాచ్ అవుతాము. సేవ కోసం దిగాం కాబట్టి సాకార లోకం నుంచి ఆత్మకి అటాచ్మెంట్ లేదు కాబట్టి అష్టశక్తులు యాక్టివేట్ అయిపోతాయి. సహజ మార్గం ఇది. సో ఈ రకంగా మన అష్టశక్తుల్ని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత ప్రతి నిమిషం బాబా చెప్పినట్టు అందరిపైన గౌరవం ఉందా? సో ఈ రోజు మీరు గౌరవం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు జరుగుతాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మబాబాని చూడండి, ఎన్నో అవమానాలు జరిగాయి. యాంటీ ఉమ్మండలే ఆయన కష్టాలతో కంపేర్ చేసుకుని చూస్తే అసలు మన కష్టాలే కావనుకోవాలి. ఎందుకంటే మన ఇంటి బయట ఎవరు పికెటింగ్ చేయట్లేదు, ఎవరు మనల్ని ఆపట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎవరి జీవితాలన్నీ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ సమాజం అలర్ట్ అయిపోయింది. మొన్న కూడా చెప్పాం కదా, శివరాత్రికి అసలు ఎక్కడ గుళ్ళలోనే అంటారు అవనివ్వలేదు బ్రహ్మకం అంటే ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ ఇదైపోయింది. సో కాబట్టి ఇంకా వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో చేస్తారు, మనం ఇంకా భయపడుతున్నామంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నామని అర్థం ఇంకా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా స్వేచ్ఛగా చేసేయచ్చు. గృహస్థులో ఉండడం వల్ల మనకున్న స్వేచ్ఛ ఏదైతుందో ఈ పాటికి అందరికీ అవగాహన వచ్చే ఉంటది. సో మనం ఇప్పుడు సేవలు చేసుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు గౌరవం విషయానికి వచ్చేసరికి బాబా జ్ఞానం ఏదైతే ఉందో దాని పూర్తిగా ప్రతి నిమిషం అంటే ఏ పాయింట్ ఉందా అని చూసుకుని ఇంకా ఆచరిస్తూ పోవాలి. ఇక ఎవ్వరు మనకు విఘ్నాలు వేసినా కానీ ఒకటే ఒక పాయింట్, ఈ 89వ పేజ్లో గౌరవం ఉంచుకోవటం అంటే ఒక బాబా తప్ప మరెవరూ లేరని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి, అడుగులో అడుగు వేసి నడవ. ఇది నేను అండర్లైన్ చేయమని చెప్పాను. నిన్న ఎవరైనా అండర్లైన్ చేసుకోకపోతే అండర్లైన్ చేసుకోండి. ఇంకా దిగిపోవాలి, మీ రక్తంలో ఇనికిపోవాలి పాయింట్. ఇప్పుడు నేను ఏదైతే అండర్లైన్ చేయమని చెప్పానో ఈ పాయింట్ కనుక ఇనికిపోయిందంటే ఇంకా అటువైపు ఇంకా ఏదున్నా మనకేమీ చలించకుండా ఉంటాం.
ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇంత తప్పు మౌంట్ అబు నుంచి జరుగుతుందా అంటే జరిగింది. ఎందుకు? 100 మంది కౌరవులు కాబట్టి. సో రుజువులు ఎక్కడున్నాయి? మీకు అన్ని ఈ జూమ్ క్లాసుల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కడెక్కడ బాబా ఏం చెప్పారా అని మీకు రుజువులతో సహా చూపిచ్చేశారు. ఇంక మీరు చదువుకోవడమే ఉంది, పరిశీలించుకోవడమే ఉంది. పరిశీలించుకుని పురుషార్థం అంటే ఏం చెయ్యాలి అనంటే ఫస్ట్ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా విద్యార్థులు ఏవైనా కొన్ని చెప్పినప్పుడు అమ్మ ఇదిగో ఇక్కడ ఉంది ఇలా, ఇది యాక్చువల్ శ్రీమతము అన్నప్పుడు కారణాలు, సాకులు, ఫిర్యాదులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మనం ఈ రోజు స్వచింతన చేసుకునేటప్పుడు ఎక్కడైనా మనం కారణం వెతికాము బయట అవతలి వాళ్ళది అంటే మన పట్ల మనం బాధ్యత వహించట్లేదు. నేను మాస్టర్ రచయితని అన్న పాయింట్ మిస్ చేశారు. రాసుకోండి అందరు. ఊరికే కూర్చుని నేను మాస్టర్ రచయితని అని చెప్పేసి బై హార్ట్ చేయడం కాదు. ఎలా నిదానంగా కూర్చుని మననం చెయ్యాలి అంటే ఆత్మలో అది ఫిట్ అయిపోవాలి. ఫిట్ అయిపోయిన తర్వాత కర్మక్షేత్రంలో ఏమైనా పరిస్థితి వచ్చింది. పరిస్థితి వచ్చినప్పుడు మనకు కోపం వచ్చిందే అనుకో, వాళ్ళు కోపం తెప్పించారు అన్న ఆలోచన వచ్చేంత లోపల నీకు ఆత్మ ఇండికేషన్ వేసేస్తుంది నేను మాస్టర్ రచయిత. అందుకే ఆయన మనన చింతన చెయ్యండి అని చెప్తారు. అప్పుడు మన బుద్ధి బల్బు వెలుగుతుంది. అరే నేను మాస్టర్ రచయితను, నేను క్రోధాన్ని తీసి రచించుకుంటున్నాను అని మీకు బల్బు వెలిగినప్పుడు ఆగిపోతారు. అందుకే ఆయన మనన చింతన చేయమని చెప్పేసి అంటున్నాడు. సెకండ్ స్టెప్పే అది. సో ప్రాక్టికల్ లైఫ్ లో ఈ పాయింట్ కూడా రావాలి. తర్వాత బ్రాహ్మణాత్మలు, జ్ఞానులైన అజ్ఞానులైన మరి అంతవరకు ఎవరు ఎంతవరకు సరిదిద్దుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు కలిసి ఉంటేనే సహయోగం తీసుకుని సహయోగం ఇస్తూ పోతూ ఉంటేనే ఆ కలిసి ఉండే ఇది వస్తుంది. సో ఈ రోజు నేను జ్ఞానంలోకి వచ్చి 11వ సంవత్సరం అలా కంటిన్యూస్ గా వెళ్తున్నాం. ఎక్కడా బ్రేక్ లేకుండా. సమస్యలు రాలేదా అంటే వచ్చాయి. మీకు కొన్నే చెప్పాం, ఇంకా చాలా వచ్చాయి. తర్వాత ఉదాహరణకి ఫస్ట్ టైం బుక్ రాశాను. సో తెలుగు భాష అన్నది ఏదో 10th వరకు చదువుకున్నాం. జ్ఞానంలో ఆ తర్వాత కాలేజ్, ఉద్యోగం ఇవన్నీ అయిపోయి అలా ఒక డిఫరెంట్ రూట్ లో ఉండేవాళ్ళం. భాషా ప్రావీణ్యం లేదు. ఆ తర్వాత జ్ఞానంలోకి వచ్చాక అప్పుడు బాబా యథార్థ పరిచయం తెలుసుకున్నాం. తెలుసుకుని బుక్ రాయాలని అనుకున్నాను. కానీ ఎందుకు నేను ఫెయిల్ అవ్వలేదు అంటే నేను సంయోగం తీసుకున్నాను కా. ఈ రోజు ఎవరైనా ఫెయిల్ అవుతున్నారు అని అంటే ఒంటరిగా సింగిల్ మెన్ ఆర్మీగా బయలుదేరిపోతున్నారు. ఏమన్నంటే బాబా చూసుకుంటాడు. బాబా ఏమంటున్నాడు? మీకు ప్రత్యక్ష ఫలం కింద జ్ఞానంలోకి రాగానే మీకు ప్రాప్తులు ఇస్తున్నాను, ఖజానాలు ఇస్తున్నాను, శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కాలు, ఆ తర్వాత స్నేహము ఇవన్నీ ఇస్తా అంటున్నాడు. సో వాళ్ళ సంయోగం తీసుకుని వెళ్ళాలి. బాబా వచ్చి కూర్చుని ఇప్పుడు నాకు బుక్ రాయాలనగానే బాబా వచ్చి కూర్చుని రాసేవి. సో అప్పుడు ఏం చేశాను? నాకు ఆలోచన వచ్చినప్పుడు భాషా ప్రావీణ్యం లేదు కానీ నాలెడ్జ్ ఉంది, మ్యాటర్ కంటెంట్ ఉంది. సో అప్పుడు ఏం చేశాను? నా స్నేహిత వాళ్ళందరి సహయోగం తీసుకున్నాను నేను. ఆ సహయోగం తీసుకోవాలన్నప్పుడు ఏమవుతుంది? నా సంకల్పం చూడండి బుక్ ఎప్పుడైనా రావు. సో ఆ సహయోగంతోటి సమస్యలు వస్తాయా అంటే వస్తాయి, సహయోగం వస్తుందా అంటే వస్తుంది. అన్నిటినీ అధిగమించి వెళ్ళాలి. అందుకే ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు నేను. సో అలా సేవలకు వెళ్ళినప్పుడు తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ నా ఉన్నతి కోసం నన్ను ముందుకు తీసుకెళ్లాలని. కానీ మొట్టమొదటిసారి సేవలు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ పుస్తకం రాయాలనుకున్నానో ఎందుకు సక్సెస్ అవుతూ పోతున్నా అంటే ఒక ఎగ్జామ్ అదే కాదు అన్ని చోట్ల. ఎందుకు వస్తుంది సక్సెస్ అంటే ఒంటరిగా చేయట్లేదు కాబట్టి. ఆనాడు బుక్ రాస్తా అన్నప్పుడు స్టేట్ బ్యాంక్ స్టాఫ్ అంతా సహయోగం ఇచ్చారు. మళ్ళీ మాట చెప్తున్నా కదా కాబట్టి అక్క బ్యాంక్ లో చేసింది కాబట్టి రాస్తున్నాను. మీరు సాకు వెతికితే ఇంకా నేనేం సబ్జెక్ట్ చెప్పలేను, మీరు క్లాసులు అటెండ్ అయ్యి వేస్ట్. ఎందుకు నా జీవితంలో జరిగింది మీకు చెప్తున్నాను అంటే మీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఎక్కడి నుంచన్నా సంయోగం వస్తుంది, స్వీకరించండి. తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని నైపుణ్యాలు మనమే డెవలప్ చేసేసుకోలేం కదా. సమయం తక్కువ ఉంది. మౌంట్ అబుల్ అని రావడం కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు కూర్చుని నేను మొత్తం నైపుణ్యాలన్నీ డెవలప్ చేసుకుంటూ కూర్చుంటాను, ఇప్పుడు కూర్చుని అన్ని నేర్చుకుంటా అంటే యుగం అయిపోతుంది. ఎంతో మందిలో ఎన్నో విశేషతలు ఉన్నాయి. అలా అని చెప్పేసి బ్రహ్మకుమారిస్ ఉన్నోళ్ళనే పట్టుకుని కూర్చుంటామంటే అప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఎందుకంటే నాకు ఇంతవరకు పూర్తి సంయోగం ఇచ్చారంటే బ్రహ్మకుమారిస్ బయటనే.
ఈ పుస్తకాలు రాయడం గాని, సేవలు గాని, ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ గాని వీళ్ళంతా ఎవరు? భక్తులే. భక్తులు ఆయన యొక్క సేవాధారులు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన దేవదూతలు అంటారు చూసారా? అట్లా దేవదూతలు అనుకోవాలి. సంయోగం ఇచ్చేవాళ్ళంతా. సో దేవదూతలు అంటే ఎవరు? దేవుడు పంపించిన దూతలు. మనకు సంయోగం ఇవ్వడానికి. సో బుక్ రాసే దగ్గర నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ వరకు ఎవరెవరైతే నాకొచ్చి నైపుణ్యాలు నేర్పడం గాని, చెయ్యడం గాని చేసిన వీళ్ళంతా ఎవరు? మెసెంజర్స్ ఆఫ్ గాడ్. సో వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించి యజ్ఞానికి సంయోగం ఇస్తున్నారు. సో అలా సహయోగం తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈజీగా ముందుకెళ్ళొచ్చు. ఫెయిల్ అయ్యే అవకాశాలు లేవు. సో చాలా మంది ఏంటంటే పని చేయరు. బాబా మరీ చెప్తుంటారు సంఘటనలో ఉండండి. సో అలా ఉన్నప్పుడు ఏమైతది? సంఘటనల నుండి వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అంటే మనలో గనక నిజాయితీ ఉంటే నిజాయితీ సంస్కారాలు ఉన్నోళ్ళు వస్తారు. మేబీ ఏమైనా మనం చేసుకున్న పాపకర్మలు ఆ టైంకి ఏమన్నా వచ్చినా గానీ బాబా చెప్పినట్టు సైడ్ సీన్స్ కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఎంత ఫాస్ట్ గా బయటికి రాగలిగితే బయటకు వచ్చేయాలి, కానీ ఆగకుండా ముందుకెళ్ళాలి. సో ఎవరైనా కానీ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, కలిసి ఉండాలని చెప్పి బాబా మురళిలో చెప్పారు. ఈ మురళిలో కూడా పేజ్ నంబర్ 90లో ఎవరినైనా కానీ ఈ ధారలతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కం అదే గౌరవం ఉంచుకోవటం, సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషతలను చూడాలి, అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు. మీ యొక్క ఉన్నతమైన శుభవృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చేయాలి. దీనికి మార్కులు పడతాయి. సో ఇది ఏదైతే పేజ్ నంబర్ 19లో 4వ విషయం ఉందో చాలా మంది ఇక్కడ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఆ సింగిల్ మెన్ ఆర్మీ నేను ఒంటరిగా వెళ్ళిపోయి ఏదో మైదానంలో నెగ్గుకొస్తా అని చెప్పి ఏదైతే చేస్తారో అది సినిమాల్లో బాగుంటది. సినిమాల సొసైటీలో బోల్డ్ అని కష్టాలు చూపించేస్తారు. సమస్యలు ఒక్క హీరో వచ్చేసి ఫైటింగ్ సింగిల్ హ్యాండెడ్ తో ఫైటింగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అది సినిమా వరకే పరిమితం. అది రియల్ లైఫ్ లో ఇప్పటి వరకు ఇప్పుడు 2024 సమాజంలో ఎవరినైనా చూసామా? వచ్చేసి అందరినీ ఫైటింగ్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోవడం. అది ఏంటంటే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు. మనం చేయలేని పని ఏదైతే ఉందో ఆ సినిమాలో హీరో చేస్తుంటే మనకు అదొక ఆనందం కాబట్టి సినిమాలు హిట్ అయిపోతున్నాయి. కానీ ప్రాక్టికల్ గా అట్లా ఎక్కడ ఉండదు. సో రియల్ లైఫ్ హీరోస్ ఎవరంటే మనమే. మన జ్ఞాన యోగాల ద్వారా పరివర్తన నడుస్తుంటే అది జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఏమంటే మనం ఎన్నో ఊహించుకుంటాం సమాజం ఏదో మార్పు రావాలని చెప్పి. సో వ్యక్తిని పెట్టి చేసేసినట్టు చూపిస్తూ ఉంటారు. అది కూడా హింసా మార్గాన్ని. అదేం అహింసా మార్గం కూడా ఉండదు. మళ్ళీ అహింసా మార్గం పెడితే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. అది హింసా మార్గం. సో పెట్టినప్పుడు పబ్లిక్ అదొక ఆనందం హీరో కింద ఊహించుకునేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా కాకుండా ఇక్కడ బాబా చెప్పడం ఏంటంటే సంఘటనలో ఎవరైనా సింగిల్ మెన్ ఆర్మీ మేము ఒంటరిగా వెళ్ళిపోయి సాధించుకొస్తాము అని అంటే అది సాధ్యం కాదు. వెనకబడే అవకాశాలు ఉంటాయి. మోటివేషన్ ఉండకపోవచ్చు. బాబా చెప్పినట్టు ధారణ ఏదైతే ఉందో మీరు సంఘటనల నుండి చేయమా ఆ సబ్జెక్ట్ లో ఇంకా పూర్తిగా మార్కులు పడవు. అలా అన్ని మనమే నెత్తినేసుకుని చేయాల్సిన అవసరం కూడా లేదు. విశేషతలు ఉన్న వాళ్ళని మన టీమ్ లో పెట్టుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్ చేస్తున్నామంటే ఏం చేస్తున్నాము? విశేషతలు ఉన్న వాళ్ళని పెట్టుకున్నాం, లేని వాళ్ళకు నేర్పించి చేస్తున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేదు సోమర్తనం ఉంటే వెళ్ళిపోతారు. సో ఒక అష్టశక్తులు అయితే ఉన్నాయి కదా మనకు తెలియడానికి, ఎవరు సోమరిగా ఉంటారు, ఎవరు చేస్తారని ఒక 2 రోజులు అయితే మనకే అర్థమైపోతుంది. దానికి తగ్గట్టు ముందు కలిసి తీసుకెళ్లాలా లేదా అన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సో ఆ రకంగా అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కొద్ది మంది ఉంటారు, వస్తారు, వాళ్ళ సంయోగం తీసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా నాకు అది నచ్చట్లేదు, ఇది నచ్చట్లేదు అని అంటే ఇంకా అంతే, ఇంకా ప్రాప్తులు పోయినట్టే. సో అలా అందరినీ కలుపుకుని ఎక్కువ సేవలు చేసుకుంటే ఎక్కువ పుణ్యం, ఎక్కువ ప్రాప్తులు. ఈ పాయింట్ కూడా చాలా మంది మిస్ అవుతున్నారు. సంఘటనలో ఇమ్మలేకపోతున్నారు. ఏమంటే సమస్యలు వచ్చాయి అంటున్నారు. సంగమ యుగము సమస్యలు రాకుండా ఉండదు, సత్యుగం కాదు. సో ఇప్పుడు సమస్యలు వచ్చినా ఇవన్నీ అల్పకాలికము. ఎందుకంటే ఈ యుగాన్ని ఆయన వినాశనం చేసి సత్యుగాన్ని తెస్తా అంటున్నాడు. సో ఈ రోజు ఎవరితోటైతే సమస్య ఉందని అనుకుంటున్నామో వాళ్ళే శాశ్వతం కాదు కదా మన జీవితంలో. మరి శాశ్వతం కాని సంయోగుల గురించి మనం ఎందుకు అంత బుర్రపాటు చేసుకోవాలి? అనవసరం కదా. సో వాళ్ళ కోసం మన ప్రాప్తులు ఎందుకు వదులుకోవాలి? ఈరోజు సేవకి వెళ్ళాము, సంయోగులతో సమస్య వచ్చిందని ఆగిపోతే మనకే ప్రాప్తులు పోతాయి కదా. సో ఆ సేవాదారులు కాకపోతే ఇంకొకరు వస్తారు.
మనకు మెయిన్ మన వైపు బాబా ఉన్నప్పుడు సేవాదారులు సంయోగుల గురించి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు? వాళ్ళకి ప్రాప్తులు కావాలంటే వచ్చి సంఘటనలు ఉంటారు, వద్దనుకుంటే పోతారు. పట్టుకుని పాకులాడాల్సింది ఏం లేదు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, ఏం బలవంతంగా చేయించలేం కదా. సో ఈ 4వ విషయం ఏదైతే ఉందో, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ అజ్ఞానాత్మ వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. సపోజ్ వాళ్ళు సేవలు చేసినా గౌరవం ఉంచుకోవాలి, చెయ్యకపోయినా గౌరవం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకొచ్చిన నష్టం ఏం లేదు ఎవరైనా సేవ చేయకపోతే. చాలా సందర్భాల్లో ఏమైపోద్దంటే ఎవరైనా సేవకు రాకపోయినా లేదా ఒక మాట అన్నా వీళ్ళు సేవలు చేయడం ఆపేస్తూ ఉంటాం. శ్రేష్ఠ సంబంధాల్ని వదిలేసుకుంటూ ఉంటారు. నష్టం ఎవరికి? వదులుకున్న వాళ్ళకే. ఎందుకంటే ధారణలో మార్పులు పడవు కాబట్టి. పోనీ సహయోగులు నిజంగానే పూర్తిగా యజ్ఞద్రోహులు అనుకోండి. యజ్ఞద్రోహులైతే వదులుకోవాల్సిందే. బాబా ఈ పాయింట్ చెప్పాడు కదా అని చెప్పి యజ్ఞద్రోహులంతా వెంటేసుకొని తిరగమని కాదు. కొంచెం బుద్ధి వాడాలి. ఈ రోజు మనం సేవలకు వెళ్ళాము, ఎవరైనా కానీ మన సేవల్లోకి విఘ్నాలు వేస్తున్నారు, యజ్ఞద్రోహులు చెప్తే వినట్లేదంటే ఇంకా అక్కడికి ఆ సాంగత్యం ఆపాలి. ఎక్కడ సాంగత్యమా? లేదు, పరివర్తన చేసే ప్రయత్నం చెయ్యాలి. కానీ ఆత్మ అసలు వినటమే లేదు, అసలు మొండిగా వెళ్ళిపోతుందంటే ఇంకా ఆపాలి. యజ్ఞంలో విఘ్నాలు వేస్తుంటే అలా చూస్తూ కూర్చుంటాం ఏంటి? బాబానే చెప్పారు. ఏమన్నంటే పరివర్తన చేయమన్నాడు, కలిసి ఉండమన్నాడు, సంఘటనలో ఉండమన్నాడు అని చెప్పేసి ఇవన్నీ వక్రీకరించొద్దు. అక్కడ యజ్ఞం అక్కడ విఘ్నాలు వేసేసి ఉన్నోళ్ళందరికీ నష్టం చేస్తూ ఉంటే, ఎందుకంటే అలాంటి వాళ్ళని కూడా చూసాం. మనంటే ఉన్నట్టు ఉంటారు. అక్క నీ వీడియోలన్నీ విన్నాం అక్కయ్య అంటారు, మాకు మొత్తం జ్ఞానం తెలుసు అక్కయ్య అంటారు. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారంటే తెలిసే ఎక్కడో మన సేవలు ప్లాన్ చేస్తే ఆ సేవలకు వ్యతిరేకంగా ప్లాన్ చేసేస్తారు వెనకాల నుంచి. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అంటే తెలిసే చేస్తున్నారు. తెలిసే చేస్తున్నారు. అమాయకులు అనుకోవడానికి లేదు. యజ్ఞద్రోహులు వీళ్ళు. మన వెంటే ఉంటారు. మనం ఏదైనా చేయమని చెప్పాం, మనసా సేవ చేయమని చెప్పాము అంటే దానికి వ్యతిరేకంగా చేసేస్తూ ఉంటారు. సో కాబట్టి అటువంటప్పుడు జాగ్రత్త పడాలి. అటువంటప్పుడు చెప్తాం, ఇదిగో ఇక్కడ తప్పు చేస్తా. సో ఈ రోజు ఎవరికైనా నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావంటే ఎవరికి నచ్చదు. సో వాళ్ళకి నచ్చదు కదా, వాళ్ళ మనసు బాధపడిపోతుంది కదా, ఆ బాధ అంత వచ్చి నా ఖాతాలో పడుతుందేమో అని పనికి మళ్ళీ కార్మిక్ ఫిలాసఫీ తీయొద్దు. అసలు యజ్ఞానికి ద్రోహం చేస్తున్నారంటే అక్కడ పాపం చేస్తుంటే ఆ యజ్ఞ ద్రోహులకు మనము బాధపడతారేమో అని చెప్పి సంయోగం ఇవ్వడం ఏంటి? సృష్టి అంత తమ్ము అయిపోతుంటే వీళ్ళ వల్ల. సో ఈ రోజు ఎవరైనా తప్పు చేస్తుంటే మనం ఆపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గనక బాధపడితే ఆ బాధ మన ఖాతాలోకి రాదు. ప్రూఫ్ ఏంటి దీనికి? మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పాయింట్లు మనకి ఎక్కడ కనిపించినప్పుడు బ్రహ్మబాబా జీవితం చూడాలి. సో బ్రహ్మబాబా సత్యమైన జ్ఞానం చెప్తుంటే యాంటీ ఓమండలంతా అలజడిలోకి వెళ్ళిపోయింది. యాంటీ ఓమండలంతా బాధపడిపోయింది. అదంతా వచ్చి బ్రహ్మబాబా ఖాతాలో పడుతుంది ఏంటి? అలా పడితే మొత్తం పాకిస్తాన్ అంటే ఆయన ఖాతాలో పడితే ఇంకా ఎప్పటికీ ఆ పాప భారంతో లేవలేడు. సో సత్యమైన జ్ఞానం బయటకు వచ్చినప్పుడు కౌరవులు అపోజ్ చేస్తారు, అలజడిలోకి వెళ్తారు, నానా మాటలు అంటారు, లేనిపోని ప్రచారాలు చేస్తారు. సో అవి ఏవి మన ఖాతాలోకి రావు. ఎందుకంటే మనం సత్యమైన మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బలహీనతల వల్ల వారు బాధపడుతున్నారు. సో వాళ్ళ బలహీనతకు వాళ్ళు బాధపడుతూ ఉంటే అది మన ఖాతాలోకి ఎలా వస్తుంది? ఈ విషయంలో చాలా క్లారిటీ అవసరం. ఎందుకంటే మీరు జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా కొంతమంది మేము చెప్పేటప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? సో ఏం చెప్తున్నాము? ఆధారాలు చూపించి చెప్తున్నాం, గాలిలో నుంచి తీసుకురావట్లేదు మేము. బాబా రివైజ్డ్ కోర్స్ మురళి చదవమని చెప్పేసి ఎక్కడైతే రుజువులు పెట్టాడో రుజువులు చూపించాం, గాలిలో నుంచి తీయలేదు కదా వాక్యాన్ని. మరి అది చూపించినప్పుడు వాళ్ళు బాధపడతారు అని అంటే అది నా ఖాతాలోకి ఎందుకు వస్తుంది? ఆయన శ్రీమతాన్ని ఉల్లంఘించినందుకు, సృష్టిని తమో చేసినందుకు, అందరినీ అజ్ఞానం వైపు తీసుకెళ్ళినందుకు వాళ్ళకు వస్తది. ఏమన్నంటే వాళ్ళని బాబా నిమిత్తం చేశాడంటే వాళ్ళని అంటే పాపం వచ్చేస్తదంట. ఇంకేం సబ్జెక్ట్ అర్థమైంది మనకి? అంటే సృష్టిలో అన్యాయం జరిగిన దానికి మాట్లాడిన ప్రతి వాడికి పాపం వచ్చేస్తుందా? అంటే ఇంకెవరు నోరిప్పరు. అంటే నోర్లు మూసుకొని కూర్చోమనేది కదా బ్రహ్మకుమారిల మన్మత్తము. మేము తప్పులు చేస్తాం, మీరు నోర్లు ముయ్యండి అన్నారు, మూసేశారు అందరు. ఎందుకంటే మాట్లాడితే పాపం వచ్చేస్తది. వాళ్ళు తప్పు చేస్తే పాపం రాదా?
వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి పుణ్యం వస్తది. వాళ్ళు మాట్లాడే తప్పులు మనం మాట్లాడితే మాత్రం పాపం వస్తుందా? కొంత కామన్ సెన్స్ వాడండి. ఆత్మజ్ఞానం కూడా కాదు, లోక జ్ఞానం వాడండి. లోక జ్ఞానం కూడా అదే చెప్తోంది. తప్పు జరుగుతుంటే ఆపండి. ఈ రోజు ఎవరికైనా చదువు లేకపోతే వాళ్ళని చదివించండి అంటున్నారు. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులచే చేయమంటున్నారు. చదువే ఇంపార్టెంట్ ఇక్కడ. సో బ్రహ్మకుమారులందరినీ చదువు అంటే ఇంక అసలు చదువు అన్నదే కరెక్ట్‌గా చెప్పకుండా పనికి రాకుండా చేసి పడేశారు. అసలు చదువు ఆత్మజ్ఞానాన్ని చెప్పకుండా బోగులు తినండి అని చెప్పారు. సో ఈ రోజు చదువులు లేకుండా పొద్దంతా కూర్చుని అలా చాకరీలు చేసుకుంటూ మేము సత్యుగాన్ని తీసుకొస్తాము అని అంటే అది ఎట్లా సాధ్యము? సో క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ ఒకసారి ఆలోచించండి. ఏ మాటలు ఒక మురళి యొక్క అవగాహన లేదు. అక్కకెళ్ళి బానిసత్వం చేసి, అక్కకు బానిసత్వం చేస్తే సత్యుగం ఎట్లొస్తది? సత్యుగంలో బానిసత్వమే లేదు గదా! సో ఏ రకంగా అయినా తెస్తా అంటున్నాడు సత్యుగాన్ని? జ్ఞాన యోగాల ద్వారా తెస్తా అంటున్నాడు. సో ఆ జ్ఞాన యోగాల ద్వారా తీసుకురావాలంటే ఆయన జ్ఞానం ఏంటో మనకు తెలియాలి. సో ఆయన చెప్పిన జ్ఞానానికి గౌరవం ఇవ్వాలి. అది ఇవ్వకుండా మనం సొంత అంతా చేసేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు సమస్యలు వచ్చాయి అని అంటే ఖచ్చితంగా వస్తాయి. సో ఇక ఇప్పటి నుంచి మీరు ఈ లైన్స్ మీద మొత్తం అంతా పరిశీలించుకుని, ఒకవేళ మీరు బాబా చెప్పిన శ్రీమతం నుంచి చెప్పాను లాస్ట్ కల్పంలో మీరు రికార్డింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. సపోజ్ ఈ కల్పంలో జ్ఞానంలోకి వచ్చాక కూడా ఇప్పటి వరకు ఇది 2024 సపోజ్ రాంగ్ రికార్డింగ్ కనుక జరిగి ఉంటే దీన్ని ఎలా సరిదిద్దాలి? సో ఎవరికైనా అర్థమైతే చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు కూడా ఈ కల్పంలోకి వచ్చి ఎవరైనా రాంగ్ రికార్డింగ్ చేసి ఉంటే ఇప్పటి వరకు, సో ఇది 2024 సపోజ్ ఇప్పుడు కనుక మీరు మార్చాలి అనుకుంటే ఏం చెయ్యాలి? సో ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు? సో ఎవరెవరికి అర్థమైందో సో అందరూ ఒకసారి మైక్ ఆన్ చేసి చెప్పండి ఎట్లా మారుస్తున్నారు. ఎందుకంటే మీరు చెప్పగలిగిన రోజులు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. సో మీరు రైట్ చెప్పారా? ఫైన్. ఒకవేళ చెప్పలేకపోతే నేను సరిదిద్దేస్తాను. సో మైక్ ఆన్ చేసి చెప్పాలి, మెసేజ్లు కాదు. ఎందుకంటే మీకు అండర్స్టాండ్ అయితే మాట్లాడడం వచ్చేస్తుంది. సో ప్రశ్న అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కల్పనలో ఎవరైనా ఈ 2020 వరకు రాంగ్ రికార్డింగ్ గనక చేసుంటే, ఇప్పుడు ఈ మురళి ఏదైతే మీకు చెప్పానో దీన్ని గనక ఉల్లంఘించుంటే దీన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి? ఎనభై మంది ఉన్నారు. సబ్జెక్ట్ అర్థమైందా అంటే అర్థమవుతుంది, చెప్పగలగాలి మీరు. ఎందుకంటే స్వపరివర్తన అంటే అదే మరి. స్వపరివర్తన జరిగితేనే విశ్వ పరివర్తన జరుగుతుంది అంటున్నారు. సో మీరు పరివర్తన అవ్వాలి అంటే మీరేం చేయాలో మీకు తెలియాలి కదా. మ్యూట్ రావటం లేదు. ఆన్ చేశాను నేను. ఎక్కడున్న శశికళకి ఇప్పుడు చూడండి. చెప్పండి. లాస్ట్ కల్పంలో ఎంతో కొంత పుణ్యం చేసుకోబట్టి ఈ కల్పంలో బాబా యథార్థ జ్ఞానం తెలుసుకుంటున్నాము ఫస్ట్. సో ఇప్పుడు వరకు రాంగ్ రికార్డింగ్ అయిపోయింది. ఇక నుంచి ఫ్రెష్ గా రికార్డింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ విన్న జ్ఞానాన్ని ఫస్ట్ బాబాపై, జ్ఞానంపై, పరివారంపై నమ్మకం పెట్టుకుని ఈ విన్న జ్ఞానాన్ని మనకు అన్వయించుకుంటూ మన సంస్కారాలని పరిశీలన చేసుకుంటూ ఆలోచన విధానం మీన్స్ అంటే అదే మన సంస్కారాలను మార్చుకుంటూ వెళ్ళినప్పుడు నెక్స్ట్ కల్పానికి కంపల్సరీ మారుతుంది. రికార్డింగ్ మారిపోతుంది. రికార్డింగ్ పూర్తిగా మారుతుంది. సో మెయిన్ అన్ని సంస్కారాల్లో కన్నా ఏ సంస్కారం ఇంపార్టెంట్ అంటున్నాడు బాబా? పరిశీలన శక్తి. ఒక స్థితి చెప్పాడు ఆయన. ఈ స్థితి కనుకుంటే అన్ని ఆటోమేటిక్ గా వస్తాయని చెప్పాడు. ఏంటి ఆ స్థితి? శ్వాసిస్తే ఆత్మ అనే స్థితిలో ఉంటే దాత స్థితి.
మన పాత 30th మే పాత 90s సంస్కారం. ఆత్మస్థితి అన్నది ఓకే ఫైన్ రైటే అదే అంటున్నాను ఇదే మీరు ఇప్పుడు జ్ఞాన చర్చ జరిపి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ మీకు చెప్పాను ఇప్పుడు మీకు బుద్ధిలో కూర్చుండిపోతుంది అదే నేను ఆత్మిక స్థితి అన్నాను యాక్చువల్ గా 38 మంత్స్ అయితే దాత స్థితి మీలో ఇచ్చే గుణం అంటే జీవించే విధానమే ఇవ్వడం అక్కడ సో ప్రతిదీ ఇస్తూ ఇవ్వాలి. పోతుంటే వచ్చేస్తుంది అంతే సింపుల్ ఓకేనా సో రైట్ ఆన్సర్ శశిక చెప్పి ఇంకెవరైనా చెప్పండి ఎవరు వర్ధిని ఓకే ఎవరెవరికి మ్యూట్ అవ్వట్లేదు నేను ఇక్కడ చేస్తాను చెప్పండి సింపుల్ గా ఇప్పుడు అక్క ఎలా చెప్పారో ఆ రకంగా ఎలా మారుస్తారో చెప్పండి వర్ధిని అక్క ఆన్ చేయండి ఆడియో చెప్పండి అక్కయ్య ఇప్పటి వరకు అయిపోయింది నేను ఒక మురళిలో చదివాను అనమాట ఇప్పటి వరకు మిస్టేక్ ఏదైనా జరిగితే ఇప్పటి వరకు ఏదైతే అయిపోయిందో అది ఫుల్ స్టాప్ పెట్టేసేయమన్నారు బాబా బలహీనతలను అవి పాత సంస్కారాలు అనుకొని అవి ఫుల్ స్టాప్ పెట్టేసి మన వచ్చిన ఇప్పుడు శాంతి ప్రేమ ఆనందం సుఖం జ్ఞానము శక్తులను ధారణ చేయమని చెప్పారు ఓకే పోయిన సంస్కారాలు మన బలహీనతలు ఒకవేళ పొరపాటు చేస్తే అవి నా సంస్కారాలు కాదు అనుకోవాలి సరే ఓకే మీరు వచ్చి ఆల్మోస్ట్ చలో మీరు మాట్లాడడం వరకు వచ్చారు అదే చాలా సంతోషము సో ఇప్పుడు వెంకటేష్ అనే మైక్ ఆన్ అయింది మీరు చెప్పండి అక్క ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా బాబా కంబైన్డ్ స్వరూపంలో ఉండి ఆ స్థితిని ఇది చేయలేక అది సో ప్రశ్న అందరికి అర్థమైంది కదా ఇప్పటి వరకు ఎవరైనా రాంగ్ రికార్డింగ్ చేస్తుంటే ఎలా మార్చాలి ఏ పరిస్థితి వచ్చినా మన స్థితిని మాత్రం అక్కడెక్కడ కనుక్కోద్దు ఇంకా అంతే అది ఒక రకంగా చెప్పాలంటే చాలా టఫ్ కానీ చెయ్యాల్సిందే వెనక ఎవరి ఇంట్లోనో టీవీ సౌండ్ వినిపిస్తోంది అని అంటే ఇక్కడ క్లాస్ నడుస్తోంది అక్కడ టీవీ నడుస్తుంది కొంచెం అటెన్షన్ పెట్టండి ఓకే మరి అన్నయ్య ఫైన్ మీరు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు సంతోషించే విషయం అదే రావాలి ఇంకా మీరంతా నోర్లు ఇప్పాలి ఇప్పితే మీకే ప్రాసెస్ అవుతుంది కమలప్రియ అక్కయ్య చెప్పండి ఓం శాంతక్క చెప్పండి ఈ ముందంతా రాంగ్ రికార్డ్ చేసిందంతా బాబాకు చెప్పేసి అంతతో పెట్టేసి కొత్తగా సంస్కారాలు అన్ని మార్చి కొత్త రికార్డింగ్ చేయాలి ఒక్క నిమిషం పాజ్ ఈ ఆన్సర్ విన్నారు కదా బాబాకి అంత చెప్పేస్తే బాబా ఏం చెప్పాడు 50% తీసేస్తా అన్నాడు డ్రామా జ్ఞానం 50% మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన రికార్డింగ్ అని 50% తీసేస్తున్నాడంటే ఎంతో ఉపకారం చేసినట్టు మిగిలిన 50% పురుషార్థం చేస్తే సరిపోతుంది సో పురుషార్థం అంటే ఏం చేయాలి ఈ మురళి ముందేసుకొని కూర్చోండి ఈ మురళి మన 30th మే 73 ప్లస్ అందరూ బ్రహ్మవంశీయులే ఇది చేశారంటే కరెక్ట్ గా రికార్డ్ అయిపోతుంది అక్కయ్య చెప్పండి అంతేనా ఆన్సర్ రైట్ మొత్తం అంతా సింపుల్ ఒక వాక్యాలు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి అక్కయ్య మీరు ఓకే ఈ కల్పంలో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే పొరపాట్లు జరిగినాయో అవన్నీ స్వతంత్రం చేసుకుని అవన్నీ బాబాకి సారీ చెప్పేసి ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ జరగకుండా పరిశీలించుకుంటూ బాబా చెప్పిన జ్ఞానం ప్రకారం సత్యమైన జ్ఞానం ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళాలి సపోజ్ అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మరి సమస్యలు వస్తే అంటే సమస్య తీవ్రత పెరిగిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఏ వాక్యం గుర్తు పెట్టుకుంటారు సమస్య తీవ్రతలోకి వెళ్ళిందంటే అసలు తీవ్రత అంటే అలజడిలోకి వెళ్ళినప్పుడు అతిలోకి వెళ్ళినప్పుడు అలజడి వస్తుంది వెరీ గుడ్ అతిలోకి వెళ్తే అంతమైపోతుంది ఇంక ఇది ఒక పాయింట్ పాజిటివ్ పాయింట్ సో బాబా చెప్పాను కదా మౌంట్ అబులో బాబా రావటం లేదు అంటే ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఇప్పుడు మీరు పురుషార్థం స్టార్ట్ చేస్తే మొత్తం అంత ఒక దగ్గరకు వస్తుంది సో సమస్య తీవ్రత ఎక్కువ ఉంటది అలజడిలోకి వెళ్తారు దుఃఖం వస్తుంది అయిందేదో అయింది బయటకు వచ్చేస్తున్నాను ఒకవేళ ఆ టైంకి మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చినా ఆ కర్మభోగాన్ని అనుభవించేస్తున్నామని చెప్పి అనుకుని వెంటనే బయటకు వచ్చేసేది ఓకే సో అతిలోకి వెళ్తుందంటే అంతిమంలో కూడా వచ్చేస్తుంది అది మంచికే ప్లస్ ఏ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళని చెప్పి మన పురుషార్థంలో మనకు సమస్య అనుకుంటున్నాం అంతా శాశ్వతం
ఇంకా నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇంక ఇవాళ చెప్పాను కదా, మన బ్లడ్ లోకి వెళ్ళిపోవాలి అది. బుద్ధిలోకి కాదు, బుద్ధిలో పాటు బ్లడ్ లోకి కూడా వెళ్ళిపోవాలి. ఇంకా నా ప్రతి రక్తంలో ప్రవహించాలి. మనకేంటి 89వ పేజీలో ఏ వాక్యం అవుతుందో, ఏదైతే బాబా తప్ప ఎవ్వరూ లేరు, బాబా చెప్పగానే పిల్లలు చేసేలా అడుగులు అడుగు వేసి నడయాలి. సో అశాశ్వతమైన జీవితము, సంబంధాలు, వీటి కోసం ఊరికే మీలోని విశేషతలు వదులుకోవద్దు, బాబాను అంతకన్నా వదులుకోవద్దు. సో అందరితో కలిసి ఉంటాము, మన ఆత్మిక స్థితి, సంకల్ప శక్తిని వాడతాం. ఓకే ఓకే, రైట్ ఆన్సరే. ఇంకెవరైనా? అక్కయ్య వంశాంతి అక్కయ్య ఎవరు? మేఘన మేఘన. చెప్పు. ఎక్కడ అసలు కనిపించట్లా? అది సరస్వతి అని వస్తుంటది అక్కయ్య, అమ్మ దాంట్లోనే వింటున్నాను. ఓకే ఓకే, చెప్పు. అక్కయ్య ఇక్కడ ఫస్ట్ పాయింట్ స్వచింతన చేసుకొని ఏదైతే రాంగ్ రికార్డ్ చేసామో చూసుకుంటాం. తర్వాత 50% మినహాయింపు ఇస్తానంటే తీసేస్తాను అంటున్నారు బాబా, కాబట్టి ఆయనకి చెప్పేస్తాం. చెప్పేసిన తర్వాత రిపీట్ చేస్తున్నామా లేదా అన్నదే పాయింట్. అప్పుడు గనక రిపీట్ చేస్తుంటే మళ్ళీ 100% వచ్చి పడుతుంది. రైట్. ఆ 100% వచ్చి పడ్డప్పుడు మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవడానికి మాకు ఇంకా టైం పడుతుంది. కాబట్టి బాబా ప్రతిదానికి ప్రతిజ్ఞ చేయండి, దృఢ సంకల్పం చేయండి అని చెప్తూ ఉంటారు మురళిలో. సో ఒక్కసారి మనం ఆ తప్పు చేశామని తెలిసాక ప్రతిజ్ఞ చేసి రిపీట్ చేయకుండా తండ్రి చెప్పిన అపోజిట్ సంస్కారం ఏదైతే ఉందో దాన్ని మనసా వాచా కర్మణ, ఇంకా మనసులో, మాటలో, కర్మలో అదే చేస్తూ పోతే స్థాపన, పాలన, వినాశనం అట్ ఎ టైం జరుగుతుంది. కాబట్టి దానికి అపోజిట్ గా ఉన్న తమో గుణము క్లియర్ అయిపోతుంది మనలో, అంటే వినాశనం జరుగుతుంది. అదే అక్కడ స్థాపన, పాలన, వినాశనం అని చెప్తున్నారు బాబా. అది సో పాయింట్ క్యాచ్ చేస్తారు కదా బాబా చెప్పిన ఈజీ మెథడ్ ప్రతిజ్ఞ. చెప్పు మేఘన. సో ఆ ప్రతిజ్ఞ చేశాక ఇప్పుడు మీరు ఒకప్పుడు ఆల్రెడీ మీ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పారు చూడండి అక్కయ్య, నార్మల్ గా తిట్టే వాళ్ళము, బాస్ ని స్టూపిడ్ అని ఏదో ఒకటి అలా ఎవరెవరిలో వాళ్ళకు ఉన్నాయి, మనలో మనకు కూడా చాలా ఉన్నాయి. సో అలా మనలో ఉన్న సంస్కారాన్ని చూసుకున్నాక ఇంకా దాన్ని, అప్పుడు మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఇంకో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ దాన్ని మార్చలేదు, అసలు దాన్ని ఇంక వదులుకోలేదు, నేను అసలు ఆ ప్రతిజ్ఞ మీదే నించున్నాను అని చెప్పారు అక్కయ్య. సో అలా ప్రతిజ్ఞ చేసి కంటిన్యూస్ గా దాని మీదే ఉన్నామంటే మనసా వాచా కర్మణ స్థాపన, పాలన, వినాశనం. సో ఫస్ట్ స్థాపన చేశాము బాబా నేను తప్పు చేయను అని, సో పాలన రోజంతా దాన్నే పాలించాలి. సో అప్పుడు దానికి అపోజిట్ గా ఉన్న ఒక క్యారెక్టర్, అది ఏదైతే సంస్కారం ఉందో అది వినాశనం అయిపోతుంది. సో ఇలా రీరికార్డింగ్ చేసినప్పుడు 100% రిజల్ట్ ఉంటుంది అక్కయ్య. అంతే, అర్థమైంది కదా అందరికి. సో నెక్స్ట్ ఇంకెవరు? సో ఈ రకంగా మీరు మాట్లాడుతూ పోతే ఏమవుతుందంటే మీకే సబ్జెక్ట్ అబ్జార్బ్ అవుతుంది. మీరు మాట్లాడనంత వరకు మీకే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఇప్పుడు సంగమంలో మాట్లాడానికి, జూమ్ లో మాట్లాడి కూడా భయపడుతూ పోతే అదే రికార్డ్ అయి కూర్చుంటుంది. ఇంకా ఎప్పటికీ నోర్లు ఇప్పలేరు. సో నెక్స్ట్ ఇంకెవరు? సరస్వతి. నన్ను అడిగితే ఇంకా కెమెరాలు ఆన్ చేసి మాట్లాడండి, ఎందుకంటే సృష్టి ఉండేదే ఒక గంట సేపు 8:30కి క్లాస్. ఆ 8:30 ఒక గంట సేపు కూడా మనము చున్నీలు కప్పుకోము, మనం కొంచెం డ్రెస్అప్ చేసుకోము అని అంటే ఇంకెప్పుడు చేసుకుంటాము? మొత్తం 24 గంటల్లో ఒక గంటే ఉంటది క్లాసు. ఆ గంటలే పరివారాన్ని, దైవీ పరివారాన్ని ఫేస్ చేస్తున్నాం. అది కూడా మేము ఫేస్ చెయ్యము, నలుగుట్లోకి రాము, వెనకే ఉంటామంటే తెర వెనకే ఉండిపోతారు. చెప్పండి సావిత్రక్క. ఓం శాంతి అక్కయ్య. 10 ఏళ్ల నుంచి మేము కూడా తప్పుడు జ్ఞానం విన్నాము, దానికి బిందువు పెట్టేసి ఇప్పుడు కొత్తగా బాబాను నిశ్చయించుకోండి. 10 ఏళ్ల నుంచి కూడా 5 ఏళ్ల నుంచి సాధన అనే జ్ఞానం వింటూ కూడా బాబాను ప్రత్యక్షం చేశామన్నయ్య అక్క. బుక్కులు ఇస్తూ కూడా అందరికి బాబా ఈ భూమి పైన అవతరించాడు, బాబా ఈ భూమి పైన అవతరించాడు అని చెప్తా వచ్చానక్క. ప్రశ్న అది కాదు, ఇప్పటి వరకు ఎవరైనా రాంగ్ రికార్డింగ్ చేస్తుంటే ఎట్లా కరెక్ట్ రికార్డింగ్ చెయ్యాలి అన్నది ప్రశ్న. ఒక పని చేయండి, ఒక్కసారి సహయోగులందరూ ఆన్సర్స్ ఇస్తున్న సమాధానం. ఇప్పుడు రైట్ గా ఈశ్వరి విద్యార్థులుగా ఇంకా అది అయిపోయిన తర్వాత చెప్పబడతాం. ఓకే, నెక్స్ట్ ఎవరు? సావిత్రక్కయ్య. మీరు ఏం చేస్తారంటే అందరూ సమాధానాలు ఇస్తున్నారు ప్రశ్నకి, ఆ సమాధానాలన్నీ ఏకాగ్రతతో విని గ్రహించి
తీసుకురండి. మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఇంక ఇప్పటి నుంచి చర్చలే ఉంటాయి. మళ్ళీ మీరు మాట్లాడాలి, నేను వినాలి. ఓకేనా? ఓం శాంతి అక్కయ్య. ఇంకా ఆఫ్ చేయండి. లక్ష్మి అక్కయ్య చెప్పండి. అదే అక్కయ్య, మేము కోటూరుకి వెళ్ళాము. నేను జ్ఞానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది అక్కయ్య. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడేది? నేను నెల్లూరు నుంచి అక్కయ్య. చెప్పమ్మా. జ్ఞానంలోని మీ జ్ఞానం విన్న తర్వాతే నాకు బాబా పైన కూడా బాగా ఇదైంది. అంతకు ముందు అయితే ఏదో డ్రామాలు కూడా అట్టే జరగద్ది, అట్లా ఇట్లా అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీ క్లాసులే ఎక్కువ వింటున్నాను 3 years నుంచి. 1 year నుంచి అంటే కోటూరికి కూడా వెళ్ళాం అక్కయ్య. మీరు వచ్చి చెప్పారని అక్కయ్య పాజ్. క్వశ్చన్ ఏంటంటే, ఇంతవరకు రాంగ్ రికార్డింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు రైట్ రికార్డింగ్ చేయాలంటే ఏం చెయ్యాలి? ప్రశ్న అది. రాంగ్ రికార్డింగ్ చేసిన వాళ్ళు రైట్ రికార్డింగ్ చెయ్యాలంటే అదే బాబా చెప్పిన జ్ఞానాన్ని బుక్స్ చదువుకొని, అంతే కదా అక్కయ్య. మనం రైట్ మాట్లాడండి. మాట్లాడండి. మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది, నాకు తెలిస్తే మీకు సహయోగం ఇవ్వడానికి ఉంటది, మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఉంటది. నెల్లూరు అక్కయ్య. నాకు మీ జ్ఞానం అంటే భలే ఇష్టం అక్కయ్య. చేస్తుంటాను, వింటుంటాను. అదే రైట్ రికార్డింగ్ రావాలంటే ఇక బాబా చెప్పిన జ్ఞానాన్నే మనను చింతన చేసుకొని. మంచి పాయింట్. మనన చింతన బాగానే క్యాచ్ చేశారు అయితే. మనన చింతన చేసుకొని చెయ్యాలని అనిపిస్తుంది అక్కయ్య. బుక్స్ కూడా తెప్పించుకున్నాను అక్కయ్య మొన్న నేను. అక్కయ్య అవన్నీ వద్దు, క్వశ్చన్ కి రండి. ఏ క్వశ్చన్ ఉందో దానికి ఆన్సర్ ఇచ్చి అలవాటు చేసుకోవాలి ఇంకా అందరూ. ఈ పుస్తకాలు తెప్పించుకున్నాం, ఇవన్నీ అందరూ తెప్పించుకున్నారు, అందులో చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదు. ఓకే, మీరు చెప్పింది రైట్ ఆన్సరే, మనం చింతన చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? అక్కయ్య, ఎవరు? రాధిక అక్కయ్య. బాబాకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పి ఫుల్ స్టాప్, గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక మీదట దీనిని మార్చడానికి, మన భాగ్యాన్ని మళ్ళీ తయారు చేసుకోవడానికి నేను కల్పము విజయీ రత్నాన్ని అనే సంకల్పం చేస్తూ ఉండాలి. వెరీ గుడ్. అంతే అక్కయ్య. కరెక్ట్ గా వచ్చిందా? ఓకే అక్కయ్య. రైట్. విన్నారు కదా, నేను కల్పపూర్వము విజయీ రత్నాన్ని, ఇప్పుడు విజయీ రత్నాన్ని, భవిష్యత్తులో కూడా ప్రతి కల్పము విజయ రత్నాన్ని అని వర్తమానంలో అనుకుని మీరు చేస్తే మారిపోతుంది. ఓకే, రైట్. అదే ఇచ్చారు బాబా. నెక్స్ట్. చలో, మీరు అంత సబ్జెక్ట్ ని క్యాచ్ చేస్తున్నందుకు సంతోషం. ఇప్పుడు చూస్తున్నారు కదా, సమాధానాలు ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది ముందుకెళ్తున్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ముందున్నారా వెనుకున్నారా చూసుకోండి. ఇంక ఇప్పటి నుంచి ఎవరు మారలేదు, ఎవరు వినలేదు అని ఇంకా ఇది మాట్లాడొద్దు. ఎందుకంటే ఎంతో మంది మారుతున్నారు, ఎంతో మంది ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు ముందున్నారా వెనుకున్నారా మీరే అంచనా వేసుకోండి. ఇంకా నెక్స్ట్. ఓం శాంతి అక్కయ్య. అన్నయ్య చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు రాంగ్ రికార్డింగ్ చేసిన వాళ్ళు ఇక నుంచి సరైన రికార్డింగ్ చేసుకోవడానికి ఏం చేయాలన్నది ప్రశ్న. అయితే 50 మనం ప్రతిజ్ఞ చేసి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆత్మ ఉండి మన సంస్కారాలు మార్చుకుంటూ పోతే, ప్రతిజ్ఞ చేసినప్పుడే 50% బాబా మాఫీ చేస్తాడు. మిగతా 50% మనము రికార్డింగ్ చేస్తేనే మారుతుంది. సో ఏం రికార్డ్ చేయాలి? ఫస్ట్ ఏ సంస్కారం రికార్డ్ చేయాలి? దాత అన్న స్థితి. వెరీ గుడ్. దాత సంస్కారమే ఫస్ట్ రికార్డ్ చేస్తే, దాత సంస్కారం అంటే ఇచ్చే గుణం ఉంటే మిగిలిన సంస్కారాలన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి అంటున్నారు. రైట్, చెప్పండి. ఓకే అక్కయ్య. ఇక్కడ మొన్న ఒక మురళి చదివినాను, డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ మురళిలో ఏం చెప్పాడు బాబా, ఇప్పుడు పురుషార్థం చేసే సమయం అయిపోయింది, తీవ్ర పురుషార్థం చేయాలి అని అన్నాడు అక్కడ వర్డ్. అయితే ఇప్పుడు మనం రికార్డింగ్ చేసేది ఏంది, చాలా స్లోగా. వాస్తవానికి అయితే మీరు చెప్పినట్టు, బాబా చెప్పినట్టు అన్ని విషయాల్లో, కుటుంబ విషయాలు కానీ, సొసైటీలో కానీ, మిగతా ఏ రంగంలో, వ్యాపార వ్యవహారాల్లో కానీ అతిలోకి వెళ్ళిపోతుందనే సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ రికార్డింగ్ అనేది ఇప్పుడు తీవ్ర పురుషార్థం కాదు, అసలు మామూలు పురుషార్థం కూడా చేయట్లేదేమో అనిపిస్తుంది నా వరకన్నా ఆ విషయము. అయితే అక్కడ పాయింట్, పురుషార్థం అయిపోయింది, చేసే సమయం అయిపోయింది, తీవ్ర పురుషార్థమే అంటే మిగిలింది తీవ్ర అని అన్నాడు. పురుషార్థం మీరు చేయలేకపోతున్నారంటే ఎవరు ఆపుతున్నారు?
అయితే ఇప్పుడు ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఆ డే మొత్తము పురుషార్థం చేస్తేనే తీవ్ర పురుషార్థం కదా అక్కయ్య. మరి అసలు ఇటు పురుషార్థం అంటే ఏంటి? జ్ఞానము, సేవ, ధారణ ఇదే కదా అక్కయ్య. పురుషార్థం పురుష్ ఆత్మ, ఆత్మ. పురుషార్థి అర్థి అంటే శరీరము. ఈ శరీరంలో ఆత్మ అనే స్థితిలో ఉండి మన కర్మలు ఆచరించడమే ఇక్కడ మనం చేయాల్సిన పురుషార్థము. కర్మయోగులం మనం. ప్రత్యేకించి సమయం కేటాయించాల్సింది ఏమీ లేదు. సరే, ఒక్క నిమిషము. మీరు మొన్న ఒక ప్రశ్న అడిగారు, ఇంతమంది తమో ప్రధానత ఉంటే మన సంకల్పాలు పనిచేస్తాయా అంటే సేవాదారులకు చెప్పాను, గ్రూప్ లో పెట్టండి మనం ఏమేం చేసామంటే పెట్టారు. ఇప్పుడు వాటిని చూస్తే మీకు ఏమనిపించింది? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మేము ఎప్పటి నుంచి అయితే మనసా సేవలు చేస్తూ అందులో కొన్ని ఇంకా సక్సెస్ అవ్వలేదు, కానీ మెజారిటీ సక్సెస్ అయ్యాయి. సగం వరకు వచ్చింది అంటే దేవరగట్టు, ఇంకా మిగిలిన అన్ని ఇంక ఇప్పుడు టేకప్ చేసేవి నడుస్తున్నాయి. సో ఇప్పుడు అది చూసాక మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని అనిపించింది అక్కడ. సో 100 మంది కౌరవులు ఉన్న చోట కూడా అనంతపూర్ నుంచి స్టార్ట్ చేస్తే వర్షాలు పడే దగ్గర నుంచి, మిడతల దగ్గర నుంచి, 3 రాజధానుల బిల్లు రద్దయ్యే వరకు మొత్తం కౌరవులు 100 మంది అటు ఉంటే ఇటు మంది కొద్ది మంది సేవాదారులు కలిపి వేస్తే జరిగింది. అవునా? సో అదే నేను ఇందాక మీకు చెప్తున్నాను, మీరు గనక ఒంటరిగా బయలుదేరితే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సంయోగం తీసుకోండి, నలుగురితో కలిసి వెళ్ళండి, ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. సో మీకు గ్రూప్ లో సేవాదారుల లిస్ట్ ఇస్తున్నాము, వాళ్ళతోటి అందరితోటి స్నేహము సంయోగం పెంచుకోండి. సో ఇప్పుడు మీరు అంటున్నారు పురుషార్థంలో వెనకబడిపోయి ఉంటున్నామంటే, మీరు మొన్న అమ్మ నాన్న ఆశ్రమానికి వచ్చారంటే ఆత్మిక స్థితిలో ఉన్నట్టే కదా. నిజంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీరు మొదటి ప్రోగ్రామ్ కి రెండో ప్రోగ్రామ్ కి వచ్చారు. సో మొదటి ప్రోగ్రామ్ కి 80 మంది వచ్చి రెండో ప్రోగ్రామ్ కి 30 మంది వచ్చారంటే, మిగిలిన 50 మందికి ఏ కారణాలు అయితే ఉన్నాయో ఈ కారణాలు ఏవి చూడడు బాబా. నిజంగా చెప్పాలంటే ఇటువంటి ఆశ్రమాలకు వస్తున్నారంటేనే అప్పుడే ఆ దాత స్థితి అక్కడే చూపించారు. సో కల్పంలో ఒక రోజు పెట్టాం ప్రోగ్రామ్, చాలా మంది అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కానీ మీరు వచ్చారు అని అంటే మీకు ఆ స్థితి ఉంటేనే వస్తారుగా. అది పురుషార్థం కాదా? ఎందుకంటే అక్కడ సేవ అవసరం ఉంది. వాళ్ళకి స్వరూపం ద్వారా సేవ, మాట ద్వారా సేవ. కానీ ఏంటంటే అలాంటి వాళ్ళని చూడడానికి చాలా మంది ఇష్టపడరు. నా అక్కడ పోయి ఏం చూసేది ఉందని అంటారు. సో కాబట్టి ఏమైంది, కల్పంలో ఒక రోజు పెట్టిన సేవకు కూడా సమయాన్ని కేటాయించుకోలేక పోయి సో ధన సేవ చేశారు, సో వచ్చేస్తది. కానీ ఆ తర్వాత మనసా సేవ, వాచా సేవ ఏదైతే సమయాన్ని ఒక రోజంతా కేటాయించేశాం, సో ఆ రోజుకంతా ప్రతిఫలంగా బాబా ప్రాప్తులతో పాటు సత్యుగి సమయాన్ని కేటాయిస్తారు. సో అవన్నీ మీకు పూర్తిగా మీకు నాలెడ్జ్ లేకపోయినా కానీ ఆ రోజు మీరు అక్కడికి వచ్చారంటే మీరు ఆత్మిక స్థితిలో ఉన్నారని అర్థం. దీన్నే పురుషార్థం అంటారు. సో మీకు తెలియకపోవడం వల్ల చెయ్యట్లేదేమో అని అనుకుంటున్నారు, కానీ మీరు ఆ రోజు వచ్చారు, అందరితో మాట్లాడారు, చక్కగా చిరునవ్వుతోటి హర్షిత ముఖంతో ఉన్నారు. టీవీలో చూసాం కదా, మీరే కనిపించారు అందరికి. చక్కగా మీరు హైట్ ఉన్నారు కాబట్టి ఇంకా అందరికీ కనిపించారు. మీరు చక్కగా బొట్టు పెట్టుకుని వచ్చారు. మంచి చూస్తేనే ఒక మంచి అపియరెన్స్ లుక్ వచ్చింది. అంటే స్వరూపం ద్వారా సేవ. సో మీ ద్వారా మనసా సేవ అయిపోయింది, వాచ అయిపోయింది, స్వరూపం ద్వారా అయిపోయింది. అసలు అలాంటి వాళ్ళని చూడడానికి ఎంతో మంది ఇష్టపడరు. మీకు అదే పుణ్యక్షేత్రాలు కానీ ఇంకెట్లాంటివి ఏమైనా పెట్టామంటే ఇంకా జనాలు వచ్చేస్తారు, అసలు ఇంకా కంట్రోల్ కూడా చేయలేమన్నట్టు ఉంటుంది. కానీ ఆశ్రమానికి ఎవరెవరైతే వచ్చారో నిజంగా పూర్తి మార్కులు వస్తాడు. ఎందుకంటే కల్పంలో ఒక రోజు సంఘటనలో కలిసి ఉన్నాము, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. సేవ యొక్క నిర్వచనం, అసలు ఆ ట్రూ డెఫినిషన్ అన్నది ఏంటా అన్నది ఆశ్రమంలో తెలుసుకుని వచ్చారు. ఇది మన జీవితంలో మనకి ఎంతో ప్రేరణ నింపుతుంది. ప్లస్ మనం ఎంత ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే ఎంతో వీఆర్ బెటర్ ప్లేస్డ్. సో ఇవన్నీ మనం ఈ రోజు మీరు సంఘటనలో కలిసి వచ్చారంటేనే గొప్ప విషయం అది. సో దీన్నే పురుషార్థం అంటారు. వాళ్ళని చూడ్డానికి వచ్చారు, అలాంటి వాళ్ళనే మీలో ఎంతో గొప్ప మనసు ఉందని అర్థం. సో శరీరం పురుష శరీరం అయినా కానీ ఎప్పుడైతే ఆ తల్లి మనసు అందుంటే అందరితో చక్కగా మాట్లాడినాను, అందరినీ చూస్తూనే ఉన్నాను. అందరు పూర్తిగా మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేశారు. ఎవ్వరు కూడా అక్కడ మనకెందుకులే అని చెప్పి ఇట్లా దూరంగా నిల్చోవడము, ఫోటోలు తీసుకోవడము, ఫోన్లు ఎవ్వరూ చేయలే. ఏ సేవాదారి కూడా నిజంగా నా మనస్ఫూర్తిగా శుభకామనలు. సో అందరూ భావనతోటే ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇదంతా పురుషార్థం కిందే వస్తుంది కదా. అంటే మీరు ఆత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టే రాగలిగారు. సపోజ్ మీరు ఆత్మిక స్థితిలో లేరు అనుకోండి, వాళ్ళకి ఏముందిలే. సో అప్పుడు ఏమైపోతాయి, కల్పంలో పెట్టిన ఒక రోజు ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా సాకులు కారణాలు ఏవేవో పెట్టేసుకుంటాం.
ఇంకా పెట్టుకునే సాకులు ఫిర్యాదులు ఎట్లా ఉంటాయంటే ఇంకా అసలు ఇంకా అవి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, నేను అది కూడా చెప్పాను, ఫైనల్ ఎగ్జామ్ రిహార్సల్ అనుకోని రండి. ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఏమవుతుందంటే అకస్మాత్తుగా ఇస్తాడు ఆయన ప్రశ్న, నష్టమోహ ఇది. సో ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇలాంటి ప్రోగ్రాములు పెట్టి రావడానికి కారణాలు వెతుక్కున్న వాళ్ళకి ఆ రోజు కూడా కారణాలు ఉంటాయి. ప్రోగ్రామ్స్ ఎందుకు పెడుతున్నాము, ఏ కారణాలున్నా మీరు అధిగమించి రాగలగాలి. బ్రహ్మబాబా సమానంగా ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్. ఫలానా డేట్, ఫలానా టైం, ఫలానా వెన్యూ చెప్పేస్తున్నా. సో ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్ కి రాని వాళ్ళు రేపైనా అకస్మాత్తుగా పరీక్ష పెడితే రాగలరా అంటే రాలేరు. కానీ మీకు తెలియకుండానే మీరు అన్నిటిని అధిగమించి వచ్చారు. సో ఇవన్నీ యాక్చువల్గా మీరు చేస్తున్న పురుషార్థమే, కానీ మీకు పూర్తిగా అది క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చి మీరు ప్రశ్న అడగడం మంచిదైంది. సో మీరు ఎలాగో ముందుకు వెళ్తున్నారు, సో వెళ్తారు ఖచ్చితంగా. పురుషార్థం చెయ్యట్లేదు అని మాత్రం అనుకోదు. అందుకే మీరు ఎక్కడెక్కడైతే వచ్చారో అక్కడ మీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోయారు. కావాలంటే అమ్మ నాన్న ఆశ్రమం వీడియో ఒకసారి చూడండి, మీ స్వరూపం చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. మీరు ఎంత బాగా నడిచారు, ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా అందరితో కలిశారు, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. ప్లస్ పుస్తకాలు పంచుతానంటే నేను వద్దన్నా గానీ మీరు ప్లెజెంట్ గానే పెట్టుకున్నారు. ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ లో తేడా వస్తుందేమో అనుకున్నా. అందుకే అక్కడికి రాగానే ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్న అడిగా, పుస్తకాలు ఎందుకు పంచొద్దన్నానంటే ఆన్సర్ రైట్ గానే ఇచ్చారు. అంటే మీకు జ్ఞానం వచ్చేసినట్టే కదా. ప్లస్ నేను వద్దన్నా గానీ మీరు నవ్వుతూనే ఉన్నారంటే స్థితి బాగా ఉన్నతాయి. లేకపోతే మీ ప్లేస్ లో వేరే అంటే మొహం పెట్టేసి ఇలా పెట్టేసుకుంటారు. అక్క ఏదైనా చెప్పిందంటే వద్దంటారు. ఎందుకు వద్దన్నాను, మీరు అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలని. మీరు ఆ పుస్తకాలు తీసుకొస్తే ఎవరికి ఇస్తారు అక్కడ పుస్తకాలు? అంత మానసిక వికలాంగులే కదా, వాళ్ళకి పోయి ఇస్తారా? ఇవ్వలేం కదా. సో వాళ్ళతోట అక్కడ కావాల్సింది స్వరూపము, వాచా సేవ, అది ఇంపార్టెంట్, పుస్తకాల సేవ కాదు. అందుకే వద్దాను. కానీ మీరు అర్థం చేసుకున్నారు, చేసుకుని మీ స్థితి, మీ స్వరూపము ప్రసన్నంగానే ఉండే అంటే అది పురుషార్థమే కదా. ఆత్మాన్న స్థితిలో ఉంటేనే కదా మీరు ప్రసన్నంగా ఉంటారు. లేకపోతే అక్కొద్దన్నదని చెప్పేసి ఆగిపోవడానికి ఎంతసేపు లేదు. ఎంతమందిని చూడలేదు నా సర్వీస్ లో. ఏదన్నా ఒక విషయం కాదు అన్నామంటే ఇంక అంతే, మేము రాము. సో మీరు వచ్చారు, నేను వద్దన్నా మీరు వచ్చారు. ఆ పుస్తకాలు వద్దన్నా అంటే స్థితిలో ఉండబట్టే కదా. సో మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి సంతోషం ఇస్తే అది ఇంపార్టెంట్ కదా. మీరు పుస్తకాలు పట్టుకుని తిరుగుతుంటే ఏం చేస్తారు, అవి మోయడానికే సరిపోతుంది. సో అందుకోసమనే వద్దన్నా. సో ఈ రోజు ఇంత జ్ఞానం ఇదన్నీ చెప్పి మిమ్మల్ని అందరినీ వెనక్కి లాగను కదా. ఏదైనా చెప్పానంటే మీ మంచి కోసమే చెప్పాను. సో ఆ మాత్రం నమ్మకం పెట్టుకున్నారు, అది సంతోషించాల్సిన విషయం. సో కాబట్టి పురుషార్థం చెయ్యట్లేదు అని మాత్రం అనుకోవద్దు. బాగానే చేస్తున్నారు, పక్కా చేస్తున్నారు. నేను మొన్న గమనించినప్పుడు చూశాను కదా, బాగా పర్ఫెక్ట్ గానే చేస్తున్నారు. సో దాంతో మీరు కంటిన్యూ అవ్వాలన్న శుభకామనతోటి ఈ రోజు ఈ క్లాస్ ఇక్కడికి ఆపుతున్నాను. దీన్ని నేను రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే సో వెల్కమ్ అనే. సో స్టూడెంట్స్ అందరూ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మీరు మాట్లాడిన రోజునే మీకు క్లారిటీ వస్తుంది. ప్లస్ నలుగుట్లో మాట్లాడడం ఎందుకు అంత పరివారం వింటే నేనేగా వింటున్నాను. సో ఇప్పుడు ఎంతో మంది చెప్పారు, రైట్ అయితే రైట్, కాదు అనుకుంటే సర్దిద్దుకుంటాం అంతే. సర్దిద్దుకుంటే మీ పురుషార్థం. ఇప్పుడు చూడు అన్నీ కరెక్టే చేస్తున్నారు కానీ చెయ్యట్లేదు అనుకుంటున్నారు. సో ఒక క్లారిటీ వచ్చిందా లేదా? సో ఆ రోజు నాతో పాటు అక్కడ ఉన్నారు కాబట్టి, నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. సో అందుకే పరివారంతో కలిసి రండి. చూస్తే మాకు చెప్పడం ఈజీ అయిపోతుంది. సో అసలు నాకు పరిచయాలే లేవనుకోండి, నేను చెప్పలేకపోతాను. సో పరివారం యొక్క సహయోగం తీసుకోవాలి కదా. సో ఇలా అపోహలు ఎవరైనా ఉంటే కూడా, ఇప్పుడు చూసారా క్లాస్ నడుస్తుంటే ఎంత కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటున్నారు. దీన్ని ఏమంటారు, అసలు నిజాయితీ ఉందంటారా వీళ్ళలో? సో ఇది యాక్చువల్గా పురుషార్థం కాదంటారు. ఎవరో విజయలక్ష్మి అంటారు. అంటే మైక్ ఆన్ చేసేసారు జూమ్ వి, వెనక ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. సో ఇక్కడ ఏమైపోయింది, నిజాయితీ లేదు. కానీ మేము క్లాస్ అటెండ్ అవుతున్నాం అంటారు. సో ఇక్కడే రాంగ్ రికార్డింగ్లు నడుస్తూ ఉంటాయి. సో ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అంటే, ఇప్పుడు మనం ఫోన్ చేసాం అనుకోండి, మాకు టెక్నాలజీ తెలియదంటే మాకు తెలియక జరిగిపోయింది. మీరు ఎన్ని సాకులు చెప్తారో అంత ఫెయిల్ అవుతారు. ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. అసలు క్లాస్ నడిచేటప్పుడు వెనక మాట్లాడుకునేటప్పుడు అసలు జూమ్ లో ఎంటర్ అవ్వడం ఎందుకు, కబుర్లే చెప్పుకోవచ్చు కదా. సో ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతే మీకే తెలిసిపోతుంది. సంపూర్ణ పవిత్రత అంటే నిజాయితీ అంటాడు. క్లాస్ అటెండ్ అవుతున్నామంటే అటెండ్ అవుతున్నాం అంతే. ఇంకా
మనకు వీలు కాదు అంటే ఆఫ్ చేసుకొని కూర్చోవాలి. అంతేగాని అది నడుపుతా ఉండేదే కల్పంలో ఇప్పుడు నడుస్తున్నాయి కొన్ని క్లాసులు. ఆ క్లాసులో ఒక గంట 20 ఆ దానికి మళ్ళీ డిస్టర్బెన్స్‌లు. అంటే ఇంక మనం ఎప్పటికీ బాబా జ్ఞానానికి సమయాన్ని కేటాయించుకోకపోతే, ఆ తర్వాత మా జీవితాలు ఇలా ఎందుకున్నాయని కూడా ప్రశ్నలు అడగొద్దు. సో కాబట్టి ప్రతి నిమిషం ఇది ఒక ఉదాహరణ ఇచ్చాను నేను. ఎలా రికార్డింగ్‌లు రాంగ్‌గా జరుగుతున్నాయి అని చెప్పి. ఎలా నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నామా. సో ఈ రకంగా చెక్ చేసుకుంటూ ఉండండి. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.